హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ నేను మీ ప్రశాంత్. సో మన ప్రభాస్ అన్న అయితే ఇన్స్టాగ్రామ్లో అయితే నిన్న ఒక స్టోరీ పెట్టడం అయితే జరిగింది. స్టోరీ పెట్టిన విత్ ఇన్ 1 మినిట్లోనే ఇన్స్టాగ్రామ్ మొత్తం షేక్ చేశాడు. అలాగే మన సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోయింది. ఇంకా ఈ స్టోరీ చూసాక ఆ స్టోరీ చూసాక ప్రభాస్ అన్న వైఫ్ ఎవరో కాదు తనే అనుకుంటూ ఎన్నో రూమర్స్ అయితే వచ్చాయి. అది అలా ఉన్నాయి. ఇంకా మన రాజ్పుత్ పాయల్తో కూడా ఎన్నో రూమర్స్ అయితే రావడం అయితే జరిగింది. అని ఇంకా ఎన్నో రూమర్స్ గుట్టించారు. ఆయన ప్రభాస్ అన్న మ్యారేజ్ చేసుకోబోతున్నాడు, మ్యారేజ్ చేసుకోబోయే తను కూడా అంటే తనే అనుకుంటూ ఎన్నో రూమర్స్ అయితే పెట్టారు. కానీ తర్వాత ఏంటనే మళ్ళీ త్వరలోనే మన ప్రభాస్ అన్న అయితే ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయితే చేయడం జరిగింది. ఎందుకంటే ఆ స్టోరీ పెట్టింది అసలు ఒక వైఫ్ గురించో ఒక పర్సన్ గురించో కాదు, అయితే అది పెట్టింది మన కల్కి మూవీ గురించి అంట. సో ఆ మూవీ గురించి చూడగానే అందరూ షాక్ అయిపోయారు. సో అంటే ఎంతో అనుకున్నాం. మళ్ళీ అందులో కామెంట్లు చూస్తే ప్రభాస్ బి లైక్ అరే నేను పెళ్లి చేసుకుంటున్నా అంటే మీరు ఎలా నమ్మారా అంటే అలాంటి కామెంట్స్ చాలా అంటే ఫన్నీ కామెంట్స్ పెట్టడం కానివ్వండి. సో ఓవరాల్గా చూసుకుంటే కనుక ఆ పెట్టిన స్టోరీ అయితే కల్కి మూవీ గురించి అంట, కల్కి అప్డేట్ గురించి. అయితే కల్కి అప్డేట్ ఇప్పుడు గ్లిమ్స్ అయితే రాబోతుంది. అందులో ఒక బుజ్జి అనేది అయితే ఉంటుంది. సో దానికై కొన్ని శక్తి అంటే కొన్ని పవర్స్ అయితే ఉంటాయి. సో అలా దానికోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను. చాలా ఐ కాంట్ వెయిట్ అనుకుంటూ పెట్టడం అయితే జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే అది కల్కి మూవీ గురించి. సో ఒక పర్సన్ గురించో కాదు, తన లైఫ్లోకి ఎవరో వస్తున్నారని కాదు, అలాగే తను మ్యారేజ్ చేసుకోబోతున్నాడు అని కాదు. ఇంకా రూమర్స్ అయితే పుట్టియకండి అంటే రాజ్పుత్ పాయల్ అని అలాగే అనుష్క అని ఇలా చాలా వరకు అయితే ఎన్నో రూమర్స్ అయితే రావడం అయితే జరిగింది. సో ఏ పర్సన్ రావడం లేదు. అండ్ మన ప్రభాస్ అన్న మ్యారేజ్ అసలు ఎప్పుడు చేసుకుంటాడో ఏంటని అది పక్కకు పెడితే ఇప్పుడు అది ఓవరాల్గా ఆ స్టోరీ వచ్చేసి అయితే కల్కి గురించి. అండ్ ఇప్పుడైతే మన ప్రభాస్ అన్న అయితే కల్కి మూవీలో అయితే ఎంత బిజీ అయిపోయాడో అందరికీ తెలిసిందే. అండ్ మనం కూడా అప్పుడే అనుకోవాల్సిందే అసలు మూవీ గురించా అని. కానీ ఒక్కరు కూడా మూవీ గురించి అని అనుకోకుండా అసలు మ్యారేజ్ అది అనుకుంటూ అసలు ఎంతో వైరల్ చేశారంటే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎక్కడో చూసుకున్నా కానీ ఇంకా తనే మన ప్రభాస్ అన్న వైఫ్ అంటూ ఎవరెవరు ఫొటోస్ పెట్టి మన తెలుగు ఇండస్ట్రీ హీరోయిన్స్ అలాగే తమిళ ఇండస్ట్రీ హీరోయిన్స్ అలా చాలా హీరోయిన్స్ పెట్టి అయితే చాలా షేక్ అయితే చేశారు సోషల్ మీడియాలో అయితే. అండ్ ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక మనకి ఆ స్టోరీ వచ్చేసి అయితే కల్కి మూవీ గురించి. కల్కి మూవీలో ఆల్రెడీ మనం టీజర్ అయితే చూసాం. టీజర్ అయితే చాలా అదిరిపోయింది అండ్ కొంచెం డిఫరెంట్గా అయితే ఉంది. సో అందులో అయితే మన ప్రభాస్ అన్నకైతే కొన్ని శక్తులు ఉండడం అలాంటివి అయితే మనకి అర్థమైపోయింది. అండ్ ప్రభాస్ అన్న కూడా కొంచెం డిఫరెంట్ లుక్లో అయితే ఉన్నాడు. అండ్ ఈ మూవీ అయితే మనకి జూన్లో అయితే రాబోతుందని మన అందరికీ తెలిసిందే. అండ్ జూన్లో కూడా మనకి అన్ని థియేటర్స్ అయితే దరిదరిల్లిపోతాయి. ఒక్కసారి ఇంకా ప్రభాస్ అన్న మూవీ వచ్చిందంటే అది ఒక వేరే లెవెల్ అని అయితే చెప్పొచ్చు. చాలా మంది ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఈ మూవీ కోసం అయితే చాలా వెయిట్ చేస్తున్నారు. అండ్ ఒక్క స్టోరీతోనే ఇంకా ఒక ప్రమోషన్ కూడా అయిందని అయితే చెప్పుకోవచ్చు. ఎంత ప్రమోషన్ అనేది ఒక్క జస్ట్ చిన్న స్టోరీతోనే అందులో ఒక పిక్కు లేదు ఏం లేదు, జస్ట్ అంటే నార్మల్ చిన్న ఒక డార్లింగ్స్ ఫైనల్లీ సమ్వన్ వెరీ స్పెషల్ ఈజ్ అబౌట్ టు ఎంటర్ అవర్ లైఫ్ అనే చిన్న ఒక స్టోరీ పెట్టడంతోనే ఎంత వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. దాని తర్వాత ఏంటనే మన ఫ్యాన్స్ అయితే ఇంకో స్టోరీ కల్కి గురించి స్టోరీ చూడగానే అంటే కొందరు మూవీ తొందరలోనే వస్తుంది, ఒక చిన్న గ్లిమ్స్ వస్తుందని చాలా ఆనందపడుతూ అండ్ అలాగే మ్యారేజ్ అనుకున్న వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిన వాళ్ళు అయితే చాలా ఉన్నారు. సో ఇదైతే ఓవరాల్గా వచ్చేసి మూవీ గురించి. సో ఇంకా మూవీ అప్డేట్స్ అయితే చాలా వస్తున్నాయి. సో తొందరలోనే ఇంకా మూవీ అప్డేట్స్ అయితే నేను ఇస్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.